హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ శ్రీకాంత్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో పీఎఫ్‌కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ వీడియోలో దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ ఈ వీడియోని ఇంకొంతమందికి చూపిస్తుంది. కాబట్టి లైక్ చేసి వీడియో చూడండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదాం. మనకు ఈపీఎఫ్ఓ గురించి అందరికీ తెలిసిందే. మనం ఏదైనా ఆర్గనైజేషన్‌లో కావచ్చు, లేదా ఏదైనా కంపెనీలో కావచ్చు, మనం అందులో వర్క్ చేస్తే మనకు కొంత అమౌంట్ అయితే మంత్లీ అయితే కట్ అవ్వడం జరుగుతుంది. ఈ అమౌంట్‌ని మనం విత్‌డ్రా చేసుకోవాలంటే మనకి ఇంతకుముందు ఏంటంటే వెబ్‌సైట్ ద్వారా మనం అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే యాప్ నుంచి కూడా మనం అమౌంట్ విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇలా విత్‌డ్రా చేసుకుంటే మనకు దాదాపు 1 వీక్ నుంచి ఒక 10 డేస్ పడుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో 20 డేస్ కూడా పడుతుంది. అలా మనకేంటంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈపీఎఫ్ఓ నుంచి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. ఇది ఈపీఎఫ్ఓ 3.0 మనకు మినిస్ట్రీ ఆఫ్ లేబర్, ఎంప్లాయ్‌మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఈ అప్డేట్‌ని అయితే తీసుకొచ్చింది. మేజర్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. మనకు ఇంతకుముందు ఏంటంటే మన సాలరీ నుంచి 12% అయితే అమౌంట్ అయితే ఎవ్రీ మంత్ అయితే కట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే 12% కాకుండా మీరు ఎంతైతే పెట్టుకుంటారో మంత్లీ కట్ అవ్వడానికి అమౌంటు, అది మీ ఇష్ట ప్రకారం మీరు ఎంత అమౌంట్‌ని సెట్ చేసుకుంటే అంత అమౌంట్ మీకు ఎవ్రీ మంత్ అయితే మీ సాలరీ నుంచి కట్ అవుతుందని చెప్తున్నారు. అలాగే ఈ కట్ అయిన దాంట్లో మళ్ళీ మనకు పెన్షన్ అమౌంట్ కూడా యాడ్ అవుతుంది ఎంప్లాయర్ నుంచి. ఓకేనా? ఈ పెన్షన్ అమౌంట్ కూడా యాడ్ అవుతుంది మనకు. 12% ఉండే ఇంతకుముందు. దాన్ని మనం ఇష్టం అంటే మనం ఎంతైతే లిమిట్ అయితే పెట్టుకుంటామో మన అకౌంట్ నుంచి కట్ అవ్వాలని మన ఇష్ట ప్రకారం అది సెట్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే ఈపీఎఫ్ఓ కార్డ్ విత్‌డ్రాలు 50% వరకు అయితే మనము అమౌంట్‌ని విత్‌డ్రా చేసుకోవాలని చెప్తున్నారు. మనకు ఒక ఏటీఎం కార్డ్‌ని అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. సేమ్ ఏటీఎం కార్డ్ లాగే వీళ్ళు కూడా ఒక కార్డ్ ఇస్తామని చెప్తున్నారు. దానికి సంబంధించి 50% అమౌంట్ అయితే ఆ కార్డ్ ద్వారా మనం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, మన అకౌంట్‌లో ₹1,00,000 ఉంటే మనం దాదాపు 50,000 వరకు అమౌంట్‌ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అది మనము ఏదైనా ఏటీఎం ద్వారా. ఓకేనా? అదొకటి. అలాగే మనకు సాలరీస్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మినిమమ్ వేజ్ అనేది పెంచుతుంది గవర్నమెంటు. దాన్ని బట్టి మినిమమ్ వేజ్ పెరిగితేనే మనకు సాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మినిమమ్ సాలరీ అయితే 15,000 నుంచి 21,000 అయితే ఉండాలని చెప్తున్నారు. అంత అమౌంట్ ఉంటేనే మనకు పీఎఫ్ కట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ అప్డేట్స్ మనకు నెక్స్ట్ ఇయర్‌లో 2025 మే, జూన్ అప్పుడు దీన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఇది చాలా మంచి అప్డేట్. ఎందుకంటే మనం ప్రతిసారి అమౌంట్ విత్‌డ్రా చేసుకోవాలంటే వెయిట్ చేయాల్సి వస్తుంది. 10 డేస్, 20 డేస్. కాబట్టి ఈ ఏటీఎం ద్వారా ఇదొక మన అమౌంట్ విత్‌డ్రా చేసుకుంటే మనకు అవసరాన్ని బట్టి మనం మన అమౌంట్‌ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అలాగే పెన్షన్ అమౌంట్ కూడా మనం 12% కంటే ఎక్కువ కూడా మనకు పెన్షన్ అయితే వస్తుంది. మనకి ఇంతకుముందు 12% అయితే సాలరీ నుంచి కట్ అయింది కదా! ఇప్పుడు అలా కాకుండా మన లిమిట్ సెట్ చేసుకుంటున్నాం కాబట్టి, ఇప్పుడు ఎగ్జాంపుల్ నా సాలరీ ఒక 40,000 ఉంటే నేను ఒక 20, 30% ఎవ్రీ మంత్ కట్ అవ్వడానికి కూడా లిమిట్ అనేది సెట్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మనకు పెన్షన్ అమౌంట్ అనేది ఎక్కువ కట్ అవ్వడం జరుగుతుంది. ఆ పెన్షన్ అమౌంట్ ఎక్కువ కట్టడం ద్వారా మనకు కొంచెం బెనిఫిట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇవి మంచి అప్డేట్స్ అని చెప్పుకోవచ్చు. ఇది మేలోనైతే వస్తుందని చెప్తున్నారు. అఫీషియల్‌గా అనౌన్స్ చేసి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. సో, చూడాలి ఇంకా ఎలాంటి అప్డేట్స్ వస్తాయో. సో, ఇది మొత్తానికి వీడియోనైతే మీ వీడియో నచ్చిందనుకుంటున్నా డెఫినెట్‌గా. మీ వీడియో నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డెఫినెట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.